ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విషయంలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అమలు చేసే విషయంలో వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం తాము మెరుగైన సంక్షేమం అందిస్తున్నాము అని నిరూపించుకుంటోంది అనేది, అలాగే సూపర్ 6 హామీలు పూర్తిగా నెరవేర్చాం అని చెప్పుకుంటున్న నేపథ్యంలో తాజాగా సూపర్ 6 హామీలో భాగం కాకపోయినా ఇది ఒక మేజర్ హామీ అయితే అయింది. ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాము అనేది, అది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ. ఒక పక్క అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెబుతున్న నేపథ్యంలో వీళ్ళప్పుడు ప్రయోగించిన అస్త్రం దానికి దీటుగా 50 ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పింఛన్ ఇస్తాము అని చెప్పడం, అంటే ఈ 4000 రూపాయలు. దాంతో ఆయన నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే నినాదం ఏవైతే ఉందో ఈ సంక్షేమ హామీలో కొట్టుకెళ్ళిపోయింది. అయితే దాదాపు 14 నెలలు అవుతుంది, ఇంకా ఆ హామీ ఊసెత్తట్లేదు. ఎప్పుడు సూపర్ 6 హామీల గురించే మాట్లాడుతున్నారు తప్ప సూపర్ 6 హామీలో ఏంటి వాళ్ళు చెప్పింది? ప్రధానంగా నిరుద్యోగ భృతి, దీపం పథకం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే మూడోది వచ్చి మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం, ఇవి కదా వీళ్ళు చెప్పినాయి సూపర్ 6 పథకాలన్నీ వరుసగా. అలాగే ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు నెలకి, ఏడాదికి 18,000 ఇవి. అయితే ఇందులో ఇప్పటి వరకు వీళ్ళు చెప్తున్నవి ఏంటి? అమలు చేసినవి దీపం పథకం ఆల్రెడీ అమలు చేశారు, తల్లికి వందనం ఆల్రెడీ ఇచ్చేశారు. అయితే ఇందులో కీలకమైన హామీ దాన్ని P4కి అనుసంధానం చేస్తామని చెప్పారు. అది ఏంటనేది రేపు తేలాలి. అలాగే మహిళలకు ఉచిత బస్సు అది ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఇక చేయాల్సింది ఏంటి అంటే ఆడబిడ్డ నిధి ఏడాదికి 1500 ఇచ్చేది, 18,000 ఇచ్చేది, నెలకి 1500 ఇచ్చేది. అలాగే నిరుద్యోగ భృతి విషయంలో ఇంకా క్లారిటీ లేదు, దాని గురించి ఏం మాట్లాడారు. ఉద్యోగం లేక నిరుద్యోగ భృతి అన్నారు. మరి ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు అనేది వీళ్ళు ఏం చెప్పారు? అప్పట్లో లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలే టార్గెట్ అని చెప్పారు. 20 లక్షలు అంటే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు. ఇప్పుడు అవి వచ్చినాయా అనేది ఓకే, అవి పక్కన పెడితే దాని గురించి ఎవరు ఇప్పుడు పెద్దగా మాట్లాడట్లేదు. కానీ ఈ 50 ఏళ్లకే పింఛన్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు ఇస్తారు అనేది అయితే ఇప్పుడు తాజాగా కొన్ని చోట్ల మహిళలు అడుగుతున్నారట తొలి అడుగు కార్యక్రమంలో. అదే నేపథ్యంలో వీళ్ళు కూడా బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని ఏదైతే వైసీపీ నాయకులు తిరుగుతున్నారో వాళ్ళు కూడా ఇదే అంశాన్ని రేజ్ చేస్తున్నారు. ఈ పథకం ఏమైంది, ఈ పథకం ఏమైంది, మీరు అడగండి అనేది. ఏ పథకాలు ఇచ్చినా సరే ఇదైతే కీలకం, దీని మీద ఎప్పుడు క్లారిటీ ఇస్తారు అనేది అయితే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు.